యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి దేవాది దేవుడు మనందరినీ సజీవంగా ఉంచిన విధానం బట్టి మీ అందరికీ కూడా శుభవందనాలు. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న క్రైస్తవ కుటుంబాల మీద దేవుని యొక్క హస్తము బలంగా తోడై ఉండి ఈ రోజంతా కూడా మనల్ని మన కుటుంబాలని ప్రత్యేకంగా ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలందరి మీద ప్రభు హస్తం తోడై ఉండును గాక. ఒక లేఖన భాగాన్ని ఈరోజు వాగ్దానం దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ప్రకారంగా ఈరోజు మన జీవితాల్లో దేవుని కార్యము జరుగును గాక. ఒక్కసారి ఆలోచించగలిగితే ఈరోజు నుంచి తెలియకుండా మనము ఆ యొక్క 40 days లెంట్ ప్రేయర్స్ అని, లేకపోతే ఆత్మీయ క్షేమాభివృద్ధి ప్రార్థనలని, లేకపోతే సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థనలని పెట్టుకుంటాం. పేరేదేమైనప్పటికీ మనం చేసే ఉపవాస ప్రార్థన సత్య సంబంధమై ఉండాలి. సత్యం అనగా క్రీస్తు నామ మహిమార్థం చేయగలిగితే నువ్వు చేసే ఫాస్టింగ్లో, నువ్వు చేసే ప్రేయర్స్లోని దేవుడికి సన్నిహితంగా అవ్వగలిగితే నిజంగా నువ్వు చేస్తున్న ఫాస్టింగ్స్లో ఫలితాన్ని చూడడానికి ఇష్టపడతాం. అందుకని ఆచార సంబంధమైనవి లేకపోతే అలవాటుతో కూడిన ఉపవాస ప్రార్థనలు ఏమాత్రము కూడా నీకు ప్రయోజనం కాదు. అవన్నీ కూడా నిష్ప్రయోజనమే. ఈరోజు ట్రెడిషన్ ఎక్కువైపోయింది, లేకపోతే అలవాటుతో కూడినవి సాంప్రదాయపరంగా ఆల్రెడీ మేము కొన్ని సంవత్సరాలు బట్టి ఇలా కాదు, సత్యం సంబంధమైన. అందుకని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, కొరింథీ 13వ అధ్యాయం బైబిల్ ఉన్నట్లయితే 2 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనం, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చెయ్యనేరము కానీ సత్యం నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. చూడండి, అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? సత్యము నిమిత్తమే సమస్తము చేస్తాం, సత్యానికి విరోధంగా ఏదియో చేయము. సత్యం అనగా క్రీస్తు. అందుకంటాడు నేనే మార్గము, నేనే సత్యము, ఆయనే సత్యం. ఆయనకు విరోధంగా ఏమీ చేయము. మేము ఏది చేసినా ఆయనకు అనుకూలంగానే చేస్తాం. ఈరోజు నీ ఉపవాస ప్రార్థన ఈరోజు నుంచి చాలామంది ప్రారంభిస్తారు కదా, మంచిదే. ఉపవాసం ఏంటి తెలుసా? ఉప ప్లస్ ఆసనం అంటే నువ్వు దేవునికి సన్నిహితం అవ్వడానికి ఇదొక సదవకాశం. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, నీ కుటుంబ వ్యవస్థను బలపరచుకోవడానికి, ప్రభు సన్నిధికి చేరువ అవ్వడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ ఇవి చేస్తున్నప్పుడు అపోస్తులైన పౌలు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాట తెలుసా? సత్య సంబంధమైనది. అది మనము దేవునికి చేరువవ్వాలి తప్ప దానికి విరోధంగా ఏది కూడా చేయకూడదు. క్రీస్తుకి, వాక్యానికి విరోధంగా ఏం చేయకూడదు. వాక్యానికి విరోధం ఏది చేసినా అది నీకు క్షేమకరమో కాదు. వాక్యానికి అంటుకట్టబడి వాక్యానుసారంగా చేయగలిగితే నిజంగా చెప్తున్నాను, నీ ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండగా దేవుడు కరుణించి ఆ యొక్క యూదులు రక్షించలేదా? ఈరోజు ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. కాకపోతే అది సత్య సంబంధమై ఉండాలి, వాక్యానుసారమై ఉండాలి, నేను క్రీస్తుకు చేరువ చేసేదై ఉండాలి, నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేదై ఉండాలి. ఈరోజు ఎవరైనప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యానికి విరోధంగా, నీ యొక్క సన్నిధికి విరోధంగా నేనేమి చేయను, నేను ఏది చేసినా నీ మహిమార్థమే చేస్తాను. ఆ మాట రాస్తూ అంటున్నాడు చూడండి, సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. దేని నిమిత్తమట? సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. ఈరోజు క్రీస్తు నిమిత్తమే సమస్తం చేయి. నీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారా? నువ్వు ఇంట్లో ఉపవాసం ఉంటున్నావా? లేకపోతే నువ్వు ఇంట్లో పనుల్లో బిజీగా ఉంటున్నావా? ప్రతిదీ కూడా ఆయన వాక్యానుసారంగా చేయి. అది చేయడం వల్ల నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు ఎవరైనప్పటికీ కూడా సత్యానికి విరోధంగా ఏం చేయదు. ఏది చేసినా ఆయనకి ఇష్టపూర్వకంగా ఆయన మహిమార్థం చేయగలిగితే అది నీకు మేలు, ఆశీర్వాదం. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న కుటుంబాలను ఎత్తిపట్టుకుంటాం. కుటుంబాల మీద ఈరోజు నుంచి ఉపవాసం ఉంటున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి మీద మరొకసారి నీ దక్షిణాస్థానం ఉంచుతున్నాం. ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉపవాసం ఉండడానికి, మేము ఏది చేసినా సత్య సంబంధమైనది తప్ప నీకు విరోధంగా ఏది చేయకుండా ప్రతిదీ కూడా నీకు ఇష్టానుసారంగా జరిగించలాగిన సాయం దయచే. చూస్తున్న కుటుంబాల మీద, యవనస్తుల మీద, పిల్లల మీద నీ కృపను ఉంచమని, ప్రత్యేకంగా ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలందరినీ దీవించి మంచి రిజల్ట్స్ని దయచేయమని, నీ జ్ఞానంతో ఎగ్జామ్స్ అన్నీ అటెంప్ట్ చేయడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించిన గాక.